Hello everyone, welcome to Divya's Kitchen. So we are here to starting a new YouTube channel, Divya's Kitchen. In the first episode, today we are going to make Ugadi Pachadi on the occasion of New Year. Ugadi అనగానే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ప్రసాదంగానే కాదు మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ముందుగా బెల్లం, చింతపండు, నిమ్మకాయ సైజు అంతా, మిరియాలు, ఉప్పు, వేప పువ్వు, మామిడికాయ. మన పచ్చడిని మరింత రుచి పెంచడం కోసం నేను అరటిపళ్ళు, పుట్నాల పప్పు తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండుని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. బెల్లం తురుము తీసుకోవాలి. ముందుగా మామిడికాయ తీసుకుని దాని తొక్క తీసుకోవాలి. ముందుగా లేత మామిడికాయని తొక్కు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. షడ్రుచులు అంటే 6 అని అర్థం. వేప పువ్వు కోసం వేప పువ్వుని ఇలా కాడల నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలా వేప పువ్వుల్ని సెపరేట్ చేసుకున్నాక ఒకసారి అరిచేతిలో వేసుకుని ఇలా ఒకసారి క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఏమైనా పిందులు కానీ ఏమైనా మన పువ్వుల్లోకి వస్తే అవి సెపరేట్ అయిపోతాయి. ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రేకల్ని సెపరేట్ చేసుకోవడం కోసం ఒకసారి ఇలా చెదురుకుంటే మీకు రేకలు అన్నవి సెపరేట్ అయిపోతాయి. 10 మిరియాలు తీసుకుని దంచుకుందాం. కొంతమంది కారం కోసం పచ్చిమిర్చి వాడతారు, కొంతమంది ఎర్రకారం వాడతారు. కానీ పూర్వం మనకు కారం అంటే మిరియాలు మాత్రమే. ఇక్కడ నేను మిరియాలని వాడుతున్నాను. మిరియాలని దంచుకొని ఇలా పొడిలా చేసుకోవాలి. ముందుగా చెప్పాను కదా, మన పచ్చడిని రుచి పెంచడం కోసం నేను అరటిపండుని తీసుకొని కట్ చేస్తాను. బనానా తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా బనానా తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఎండాకాలంలో మన పచ్చడిని కూడా ఎంతో రుచికరంగా తయారు చేస్తుంది ఇలా బనానా తీపి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు పదార్థాలన్నీ మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు తురుముకున్న బెల్లం, మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము, అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు గుజ్జు స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను, సాల్ట్. ఇక్కడ మీరు సాల్ట్ అన్నది వైట్ సాల్ట్ వాడచ్చు, పింక్ సాల్ట్ వాడచ్చు. ఇక్కడ నేను పింక్ సాల్ట్ వాడాను. వేప పువ్వు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాము, పుట్నాల పప్పు, మిరియాలు దంచుకొని పొడి చేసి పెట్టుకున్నాము పక్కన. ఇప్పుడు మీకు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకదాని తర్వాత ఒకటి చేసి చూపిస్తాను. అసలు షడ్రుచులు అంటే ఏంటి అన్నది కూడా మీకు వివరిస్తాను. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మట్టి కుండ కానీ ఒక కొత్త పాత్ర కానీ ఏదైనా తీసుకొని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని కొత్తది తయారు చేస్తున్నాను. ముందుగా ఒక స్పూన్ తీసుకొని దాంట్లోకి మనం షడ్రుచులు అంటే 6 అన్నాం కదా. మొదటిగా తీపి. మన జీవితంలో తీపి అన్నది మధురం, ఆనందానికి సంకేతం. నేను 1/2 కప్ తీసుకున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్ బెల్లం తురుముకుని తీసుకున్నాను.
రెండోది పులుపు. నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు మన జీవితంలో. కలిసే వరకు ఇలా చింతపండులో బాగా కలుపుకోవాలి. చింతపండు నీళ్ళలో బెల్లం బాగా కరిగే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక విస్క్ తీసుకుని బెల్లం మనం ముందుగా నీళ్ళలో నానబెట్టకపోతే ఇలా తురుముకున్న బెల్లాన్ని కరగడం కోసం ఇలా నేను విస్క్ చేస్తున్నాను. మనకి ఈజీగా త్వరగా అవుతుంది ఇలా చేయడం వల్ల. ఇలా షడ్రుచులు కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల మన ఆరోగ్యానికి, ఇలా రోజు మన భోజనంలో తీసుకోవడం వల్ల ఈ 6 రుచులు కూడా ఎంతో మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉప్పు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు అంటే లవణం, మనకి జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు 4వ పదార్థం నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. 10 మిరియాలు తీసుకుని ఇందాక పొడి చేసుకున్నాను కదా, ఆ 10 మిరియాల పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను. కారం అన్నది మనకి జీవితంలో సహనం కోల్పోయేటట్టు చేస్తుంది. 5వ పదార్థం వేప పువ్వు 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. పదార్థం మామిడికాయ మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ 6వ పదార్థం మన జీవితంలో కొత్త సవాళ్ళను ఎదురు చేస్తుంది. ఈ 6టిని కలిపి షడ్రుచులు అంటారు. ఇప్పుడు మనం ఈ 6 పదార్థాలని ఈ పచ్చడిలో యాడ్ చేసాం కదా, ఈ 6టిని కలిపి షడ్రుచులు అంటారు. అసలైన ఉగాది పచ్చడి ఇది. ఇప్పుడు మనం ఫ్లేవర్స్ కోసం, మంచి టేస్ట్ రావడం కోసం మన పచ్చడిని అరటిపండు, ఈ పుట్నాల పప్పు అన్నది యాడ్ చేసుకుంటున్నాం. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన పచ్చడిని మరింత టేస్టీ పెంచడానికి కోసం నేను ఇక్కడ అరటిపండు యూస్ చేస్తున్నాను. అరటిపండు ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకున్నాం. ఇది ఒక్క అరటిపండు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ అరటిపండు ఇందులో యాడ్ చేయడం వల్ల ఏంటంటే చిక్కదనం కూడా వస్తుంది మనకి పచ్చడిలో. ఇలా అరటిపండుని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అరటిపండుని ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం. మీకు అరటిపండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇష్టం లేకపోతే ఒకసారి చేతితో ఇలా నలుపుకున్నా సరిపోతుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి మన పచ్చళ్ళలో. ఇప్పుడు నేను పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో మనకి ఇలా క్రంచీగా తగలడం కోసం నేను ఇలా పుట్నాల పప్పును అన్నది యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా తయారు చేసి ఈ పచ్చడిని మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారైపోయిందండి. మీ ఇంట్లో కూడా ఈసారి ఉగాది పచ్చడిని తయారు చేసి మీ కుటుంబ సభ్యులకి రుచి చూపించండి. This is the first episode of our channel. I hope everyone like this video. Please like, share and subscribe our channel. For more recipes, keep watching our channel. Thank you for watching. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖనో భవంతు.